أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అత్యంత దయగల మరియు అత్యంత కరుణామహుడైన అల్లాహ్ పేరుతో. اقترب للناس حسابهم وهم في غفلة معرضون మానవులతో లెక్క తీసుకునే సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు. ما يأتيهم من ذكر من ربهم محدث إلا استمعوه وهم يلعبون కావున వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా వారు దానిని పరిహసించకుండా వినలేరు. لاهية قلوبهم وأسروا النجوى الذين ظلموا هل هذا إلا بشر مثلكم أفتأتون السحر وأنتم تبصرون వారి హృదయాలు వినోద క్రీడలలో అశ్రద్ధలో మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడినవారు రహస్య సంప్రదింపులు చేసుకుని ఇలా అంటారు, ఏమి ఇతను ముహమ్మద్ మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? అయినా మీరు చూస్తూ ఉండి కూడా ఇతని మంత్రజాలంలో చిక్కుకుపోయారా? قال ربي يعلم القول في السماء والأرض وهو السميع العليم ముహమ్మద్ ఇలా అన్నాడు, నా ప్రభువుకు ఆకాశంలోనూ మరియు భూమిలోనూ పలుకబడే ప్రతి మాట తెలుసు, మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. بل قالوا أضغاث أحلام بل افتراه بل هو شاعر فليأتنا بآية كما أرسل الأولون అలా కాదు, వారన్నారు, ఇవి ఈ సందేశాలు కేవలం పీడకలలు మాత్రమే, కాదు ఇతడే దీనిని కల్పించాడు, అలా కాదు, ఇతడొక కవి, ఇతడు ప్రవక్తయే అయితే పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన ఆయత్ ను తెమ్మను. ما آمنت قبلهم من قرية أهلكناها أفهم يؤمنون మరియు వీరికి పూర్వం మేము నాశనం చేసిన ఏ పురవాసులు కూడా విశ్వసించి ఉండలేదు, అయితే వీరు మాత్రం విశ్వసిస్తారా? وما أرسلنا قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون మరియు నీకు పూర్వం కూడా ఓ ముహమ్మద్ మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి వారిపై దివ్యజ్ఞానాన్ని వహీని అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని గ్రంథ ప్రజలను అడగండి. وما جعلناهم جسدا لا يأكلون الطعام وما كانوا خالدين మరియు మేము వారికి ఆ ప్రవక్తలకు ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు, మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు. ثم صدقناهم الوعد فأنجيناهم ومن نشاء وأهلكنا المسرفين ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తి చేశాము, కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము. لقد أنزلنا إليكم كتابا فيه ذكركم أفلا تعقلون ఓ మానవులారా, వాస్తవంగా మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని ఖురాన్ను అవతరింపజేశాము, అందులో మీ కొరకు ఉపదేశముంది, ఏమీ మీరిది అర్థం చేసుకోలేరా? وكم قصمنا من قرية كانت ظالمة وأنشأنا بعدها قوما آخرين మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు, మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము. فلما أحسوا بأسنا إذا هم منها يركضون మా శిక్ష రావటం తెలుసుకున్నప్పుడు వారు దాని నుండి పారిపోవటానికి ప్రయత్నించేవారు. لا تركضوا وارجعوا إلى ما أترفتم فيه ومساكنكم لعلكم تسألون అప్పుడు వారితో ఇలా చెప్పబడింది, పారిపోకండి, మరలిరండి, మీరు అనుభవిస్తున్న మీ సుఖ సంపదల వైపుకు మరియు మీ ఇళ్ల వైపుకు, ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది. قالوا يا ويلنا إنا كنا ظالمين
వారన్నారు, అయ్యో, మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దుర్మార్గులము. فما زالت تلك دعواهم حتى جعلناهم حصيدا خامدين. ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్నివలే చేసినంత వరకు వారి అరుపు ఆగలేదు. وما خلقنا السماء والأرض وما بينهما لاعبين. మరియు మేము ఈ ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు. لو أردنا أن نتخذ لهوا لاتخذناه من لدنا إن كنا فاعلين. ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలుచుకుంటే మేము మా వద్ద ఉన్న దానితోనే చేసుకునేవారం. వాస్తవానికి ఇలా చేయడమే మా ఉద్దేశ్యమై ఉంటే. بل نقذف بالحق على الباطل فيدمغه فإذا هو زاهق ولكم الويل مما تصفون. అలా కాదు, మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగులగొడుతుంది. అప్పుడు అది, అసత్యం, నశించిపోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు మీకు వినాశం తప్పదు. وله من في السماوات والأرض ومن عنده لا يستكبرون عن عبادته ولا يستحسرون. మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తము ఆయనకు చెందినదే. మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు ఆయన ఆరాధనలో అలసట కూడా చూపరు. يسبحون الليل والنهار لا يفترون. వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. వారు ఎన్నడూ బలహీనత చూపరు. أم اتخذوا آلهة من الأرض هم ينشرون. ఏమి, వారు భూలోకం నుండి ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? అవి చనిపోయిన వారిని మరల బ్రతికించి లేపగలవా? لو كان فيهما آلهة إلا الله لفسدتا فسبحان الله رب العرش عما يصفون. వాటిలో భూమ్యాకాశాలలో అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా. కావున సింహాసనానికి, అర్ష్కు ప్రభువైన అల్లాహ్ వారు కల్పించే కల్పనలకు అతీతుడు. لا يسأل عما يفعل وهم يسألون. తాను చేసే దానిని గురించి ఆయన, అల్లాహ్, ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు. أم اتخذوا من دونه آلهة قل هاتوا برهانكم هذا ذكر من معي وذكر من قبلي بل أكثرهم لا يعلمون الحق فهم معرضون. ఏమి, వారు ఆయనను వదిలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను, మీ నిదర్శనాన్ని తీసుకురండి. ఇది, ఈ ఖురాన్, నాతో పాటు ఉన్నవారికి హితబోధ, మరియు నా పూర్వీకులకు కూడా ఇలాంటి హితబోధలు వచ్చాయి. కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులైపోతున్నారు. وما أرسلنا من قبلك من رسول إلا نوحي إليه أنه لا إله إلا أنا فاعبدون. మరియు మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా నిశ్చయంగా నేను, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. కావున మీరు నన్నే, అల్లాహ్నే ఆరాధించండి అని దివ్యజ్ఞానం, వహీ ఇచ్చి పంపాము. وقالوا اتخذ الرحمن ولدا سبحانه بل عباد مكرمون. వారంటున్నారు, అనంత కరుణామయునికి సంతానముంది అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, అల్లాహ్ సంతానంగా పరిగణించబడే వారు కేవలం గౌరవనీయులైన ఆయన దాసులు మాత్రమే. لا يسبقونه بالقول وهم بأمره يعملون. వారు ఆయన అనుమతించక ముందు మాట్లాడలేరు. మరియు వారు దైవదూతలు ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు. يعلم ما بين أيديهم وما خلفهم ولا يشفعون إلا لمن ارتضى وهم من خشيته مشفقون. ఆయనకు వారికి ప్రత్యక్షంగా ముందు ఉన్నది అంతా తెలుసు. వారు ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. వారు ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.
ومن يقل منهم إني إله من دونه فذلك نجزيه جهنم كذلك نجزي الظالمين. వారిలో దైవదూతలలో ఎవరైనా నిశ్చయంగా ఆయనే కాక నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని అని అంటే అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము. మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము. أولم ير الذين كفروا أن السماوات والأرض كانتا رتقا ففتقناهما وجعلنا من الماء كل شيء حي أفلا يؤمنون. ఏమి ఈ సత్యతిరస్కారులకు తెలియదా, చూడలేదా? వాస్తవానికి భూమి ఆకాశాలు ఒకే ఒక్క భౌతికాంశంగా కలుసుకుని ఉండేవని, అయితే మేమే వాటిని పగులగొట్టి వేరు చేశామని, మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. ఇకనైన వారు విశ్వసించరా? وجعلنا في الأرض رواسي أن تميد بهم وجعلنا فيها فجاجا سبلا لعلهم يهتدون. మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను మేకులవలే నాటాము. మరియు వారు ప్రజలు మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము. وجعلنا السماء سقفا محفوظا وهم عن آياتها معرضون. మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము. అయినా వారు అందులోని సూచనల ఆయాత్ల నుండి విముఖులవుతున్నారు. وهو الذي خلق الليل والنهار والشمس والقمر كل في فلك يسبحون. మరియు రేయింబవళ్లను మరియు సూర్యచంద్రులను సృష్టించినవాడు ఆయనే. అవి తమ తమ కక్షలలో తేలియాడుతూ తిరుగుతూ ఉన్నాయి. وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون. మరియు ఓ ప్రవక్త, నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు. ఏమి ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా చిరంజీవులుగా ఉంటారా? كل نفس ذائقة الموت ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون. ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ మంచి మరియు చెడు స్థితులకు గురిచేసి పరీక్షిస్తాము. మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు. وَإِذَا رَآكَ الَّذِينَ كَفَرُوا إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَذَا الَّذِي يَذْكُرُ آلِهَتَكُمْ وَهُمْ بِذِكْرِ الرَّحْمَنِ هُمْ كَافِرُونَ. మరియు ఈ సత్యతిరస్కారులు నిన్ను చూసినప్పుడల్లా మీతో పరహాసమాడే వైఖరిని మాత్రమే అవలంబిస్తూ అంటారు. ఏమి మీ ఆరాధ్య దైవాలను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడే వ్యక్తి ఇతనేనా? ఇక వారేమో అనంత కరుణామయుని ప్రస్తావన వచ్చినప్పుడు వారే సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. خُلِقَ الْإِنسَانُ مِنْ عَجَلٍ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونَ. మానవుడు ఆత్రగాడుగా తొందరపాటు జీవిగా పుట్టించబడ్డాడు. త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందర పెట్టకండి. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ. మరియు వారంటున్నారు, మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం బెదిరింపు ఎప్పుడూ నెరవేరనున్నది. لو يعلم الذين كفروا حين لا يكفون عن وجوههم النار ولا عن ظهورهم ولا هم ينصرون. ఒకవేళ ఈ సత్య తిరస్కారులు ఆ సమయాన్ని గురించి తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు వారు ఆ అగ్ని నుండి తమ ముఖాలను గాని తమ వీపులను గాని కాపాడుకోలేరు, మరియు వారికెలాంటి సహాయం కూడా లభించదు. بل تأتيهم بغتة فتبهتهم فلا يستطيعون ردها ولا هم ينظرون. వాస్తవంగా అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవరపెడుతుంది. వారు దానిని నివారించను లేరు, మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు. ولقد استهزئ برسل من قبلك فحاق بالذين سخروا منهم ما كانوا به يستهزئون.
మరియు ఓ ముహమ్మద్, వాస్తవానికి నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కాని ఆ వెక్కిరించిన వారిని వారి ఎగతాళియే చుట్టుకున్నది. قل من يكلؤكم بالليل والنهار من الرحمن بل هم عن ذكر ربهم معرضون. ఇలాను, రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని శిక్ష నుండి ఎవడు కాపాడగలడు? అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు. أم لهم آلهة تمنعهم من دوننا لا يستطيعون نصر أنفسهم ولا هم منا يصحبون. లేక వారిని మా శిక్ష నుండి కాపాడటానికి మేము తప్ప వేరే దైవాలు ఎవరైనా ఉన్నారా? వారు ఆ దైవాలు తమకు తామే సహాయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడుకోను లేరు. بل متعنا هؤلاء وآباءهم حتى طال عليهم العمر أفلا يرون أنا نأتي الأرض ننقصها من أطرافها أفهم الغالبون. అయినా మేము వారికి మరియు వారి తండ్రి తాతలకు చాలా కాలం వరకు సుఖసంతోషాలను ఇస్తూ వచ్చాము. అయితే వారు చూడటం లేదా? వాస్తవానికి మేము భూమిని దాని అన్ని వైపుల నుండి తగ్గిస్తున్నామని. అయినా వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా? قل إنما أنذركم بالوحي ولا يسمع الصم الدعاء إذا ما ينذرون. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, నేను కేవలం దివ్యజ్ఞానం వహీ ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, కాని చెవిటివారిని ఎంత హెచ్చరించినా వారు పిలుపును వినలేరు కదా. وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَا وَيْلَنَا إِنَّا كُنَّا ظَالِمِينَ. మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష కొంతవారికి పడితే వారు, అయ్యో మా పాడుగాను, వాస్తవానికి మేము దుర్మార్గులముగా ఉండేవారం అని అంటారు. وَنَضَعُ الْمَوَازِينَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْئًا وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا وَكَفَى بِنَا حَاسِبِينَ. మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏమాత్రం అన్యాయం జరగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము, మరియు లెక్క చూడటానికి మేమే చాలు. وَلَقَدْ آتَيْنَا مُوسَى وَهَارُونَ الْفُرْقَانَ وَضِيَاءً وَذِكْرًا لِلْمُتَّقِينَ. మరియు వాస్తవానికి మేము మూసా మరియు హారూన్లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని తౌరాత్ను ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గలవారికి ఒక హితబోధను. الذين يخشون ربهم بالغيب وهم من الساعة مشفقون. వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో. وهذا ذكر مبارك أنزلناه أفأنتم له منكرون. మరియు ఈ శుభప్రదమైన జ్ఞాపిక ఖురాన్ను మేము అవతరింపజేశాము, ఏమి మీరు దీనిని నిరాకరిస్తారా? وَلَقَدْ آتَيْنَا إِبْرَاهِيمَ رُشْدَهُ مِنْ قَبْلُ وَكُنَّا بِهِ عَالِمِينَ. మరియు వాస్తవానికి మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీంకు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు. إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا هَذِهِ التَّمَاثِيلُ الَّتِي أَنْتُمْ لَهَا عَاكِفُونَ. అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు, మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి? قَالُوا وَجَدْنَا آبَاءَنَا لَهَا عَابِدِينَ. వారన్నారు, మేము మా తండ్రి తాతలను వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము. قَالَ لَقَدْ كُنْتُمْ أَنْتُمْ وَآبَاؤُكُمْ فِي ضَلَالٍ مُبِينٍ. ఇబ్రాహీం అన్నాడు, వాస్తవానికి మీరు మరియు మీ తండ్రి తాతలు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. قَالُوا أَجِئْتَنَا بِالْحَقِّ أَمْ أَنْتَ مِنَ اللَّاعِبِينَ. వారన్నారు, ఏమి
నీవు మా వద్దకు ఏదైనా సత్యాన్ని తెచ్చావా లేదా నీవు మాతో పరిహాసమాడుతున్నావా قال بل ربكم رب السماوات والأرض الذي فطرهن وأنا على ذلكم من الشاهدين. ఇబ్రాహీం అన్నాడు, అలా కాదు. భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యమిస్తున్నాను. وتالله لأكيدن أصنامكم بعد أن تولوا مدبرين. మరియు నేను అల్లాహ్పై ప్రమాణం చేసి చెబుతున్నాను, మీరు వెళ్లిపోయిన తరువాత మీ విగ్రహాలకు విరుద్ధంగా తప్పక యుక్తి పన్నుతాను. فجعلهم جذاذا إلا كبيرا لهم لعلهم إليه يرجعون. తరువాత అతను ఒక పెద్ద దానిని, విగ్రహాన్ని తప్ప అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు. బహుశా వారు దాని వైపునకు మరలుతారని. قالوا من فعل هذا بآلهتنا إنه لمن الظالمين. వారన్నారు, మా ఆరాధ్య దైవాలతో ఈ విధంగా ప్రవర్తించిన వాడెవడు? నిశ్చయంగా వాడు దుర్మార్గుడు. قالوا سمعنا فتى يذكرهم يقال له إبراهيم. కొందరు ఇలా అన్నారు, ఇబ్రాహీం అనే యువకుడు వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము. قالوا فأتوا به على أعين الناس لعلهم يشهدون. ఇతరులు అన్నారు, అయితే అతనిని ప్రజల కళ్ల ముందుకు తీసుకురండి, బహుశా వారు సాక్ష్యమిస్తారేమో. قالوا أأنت فعلت هذا بآلهتنا يا إبراهيم. అతనిని తెచ్చిన తరువాత వారు అడిగారు, ఓ ఇబ్రాహీం, ఏమీ నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు? قال بل فعله كبيرهم هذا فاسألوهم إن كانوا ينطقون. ఇబ్రాహీం జవాబిచ్చాడు, కాదు కాదు, వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు. అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి. فرجعوا إلى أنفسهم فقالوا إنكم أنتم الظالمون. వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు, నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు. ثم نكسوا على رؤوسهم لقد علمت ما هؤلاء ينطقون. కాని తరువాత వారి బుద్ధి తలక్రిందులై వారు ఇలా అన్నారు, వాస్తవానికి నీకు తెలుసు కదా ఇవి మాట్లాడలేవని. قال أفتعبدون من دون الله ما لا ينفعكم شيئا ولا يضركم. ఇబ్రాహీం ఇలా అన్నాడు, అలా అయితే మీరు అల్లాహ్ను వదలి మీకెలాంటి లాభం కాని నష్టం కాని చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా? أف لكم ولما تعبدون من دون الله أفلا تعقلون. ధిక్కారం మీపై మరియు అల్లాహ్ను వదలి మీరు ఆరాధించే వాటిపై, దైవాలపై ఏమీ మీరు ఏమాత్రమూ తెలివిని ఉపయోగించరా? قالوا حرقوه وانصروا آلهتكم إن كنتم فاعلين. వారన్నారు, మీరేమైనా చేయదలుచుకుంటే ఇతనిని కాల్చివేయండి, మీ ఆరాధ్య దైవాలకు తోడ్పడండి. قلنا يا نار كوني بردا وسلاما على إبراهيم. మేము అల్లాహ్ ఆజ్ఞాపించాము, ఓ అగ్ని నీవు ఇబ్రాహీం కొరకు చల్లగా సురక్షితంగా అయిపో. وأرادوا به كيدا فجعلناهم الأخسرين. మరియు వారు ఇబ్రాహీంకు కీడు తలపెట్టగోరారు, కాని మేము వారినే నష్టంలో పడవేశాము. ونجيناه ولوطا إلى الأرض التي باركنا فيها للعالمين. మరియు మేము అతనిని, ఇబ్రాహీంను మరియు లూత్ను రక్షించి సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము. ووهبنا له إسحاق ويعقوب نافلة وكلا جعلنا صالحين. మరియు అతనికి, ఇబ్రాహీం కు ఇస్హాక్ మరియు యంకూబ్లను అదనపు కానుకగా ప్రసాదించాము. మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము. وجعلناهم أئمة يهدون بأمرنا وأوحينا إليهم فعل الخيرات وإقام الصلاة وإيتاء الزكاة وكانوا لنا عابدين.
మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై సత్కార్యాలు చేయాలని, నమాజ్ స్థాపించాలని, విధిదానం, జకాత్ ఇవ్వాలని, దివ్యజ్ఞానం, వహీ పంపాము. మరియు వారు కేవలం మమ్మల్నే ఆరాధించేవారు. ولوطا آتيناه حكما وعلما ونجيناه من القرية التي كانت تعمل الخبائث إنهم كانوا قوم سوء فاسقين. మరియు జ్ఞాపకం చేసుకోండి, మేము లూత్కు వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు, ఫాసిఖీన్ అయిన ప్రజలు. وأدخلناه في رحمتنا إنه من الصالحين. మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింపజేసుకున్నాము. నిశ్చయంగా అతను సద్వర్తనులలోని వాడు. ونوحا إذ نادى من قبل فاستجبنا له فنجيناه وأهله من الكرب العظيم. మరియు జ్ఞాపకం చేసుకోండి, నో అంతకు ముందు మమ్మల్ని వేడుకొనగా మేము అతని ప్రార్థనను అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము. ونصرناه من القوم الذين كذبوا بآياتنا إنهم كانوا قوم سوء فأغرقناهم أجمعين. మరియు మా సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా వారు దుష్ట ప్రజలు. కావున వారినందరినీ ముంచివేశాము. وداود وسليمان إذ يحكمان في الحرث إذ نفشت فيه غنم القوم وكنا لحكمهم شاهدين. మరియు దావూద్ మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పు చేసిన విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒక తెగవారి మేకలు మరొక తెగవారి చేను మేశాయి. అప్పుడు వాస్తవానికి మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము. ففهمناها سليمان وكلا آتينا حكما وعلما وسخرنا مع داود الجبال يسبحن والطير وكنا فاعلين. అసలు సులైమాన్కు మేము వాస్తవ విషయం తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము. మరియు నిశ్చయంగా మేమే ప్రతిదీ చేయగలవారము. وعلمناه صنعة لبوس لكم لتحصنكم من بأسكم فهل أنتم شاكرون. మరియు మేము అతనికి మీ యుద్ధాలలో మీ రక్షణ కొరకు కవచాలు తయారు చేయడం నేర్పాము. అయితే ఇప్పుడైనా మీరు కృతజ్ఞులవుతారా? ولسليمان الريح عاصفة تجري بأمره إلى الأرض التي باركنا فيها وكنا بكل شيء عالمين. మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్కు వశపరిచాము. అది అతని ఆజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన అనుగ్రహించిన భూమి మీద వీచేది. మరియు నిశ్చయంగా మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. ومن الشياطين من يغوصون له ويعملون عملا دون ذلك وكنا لهم حافظين. మరియు శైతానులలో కొందరు అతని సులైమాన్ కొరకు సముద్రంలో మునిగేవారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా మేమే వారిని కనిపెట్టుకుని ఉండేవారము. وأيوب إذ نادى ربه أني مسني الضر وأنت أرحم الراحمين. మరియు జ్ఞాపకం చేసుకోండి, అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా అన్నాడు, నిశ్చయంగా నన్ను బాధ వ్యాధి చుట్టుకున్నది మరియు నీవే కరుణామయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు. فاستجبنا له فكشفنا ما به من ضر وآتيناه أهله ومثلهم معهم رحمة من عندنا وذكرى للعابدين. అప్పుడు మేము అతని ప్రార్థనలు అంగీకరించి అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి
అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమేగాక వారితో బాటు ఇంకా అంతమందిని ఎక్కువగా ఇచ్చి దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము. وإسماعيل وإدريس وذا الكفل كل من الصابرين. మరియు జ్ఞాపకం చేసుకోండి, ఇస్మాయిల్, ఇద్రీస్ మరియు జుల్కిఫ్ల్ వీరందరూ కూడా సహనశీలురైన వారే. وأدخلناهم في رحمتنا إنهم من الصالحين. మరియు మేము వారందరినీ మా కారుణ్యంలోకి తీసుకున్నాము. నిశ్చయంగా వారందరూ సద్వర్తనులు. وذا النون إذ ذهب مغاضبا فظن أن لن نقدر عليه فنادى في الظلمات أن لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. మరియు జ్ఞాపకం చేసుకోండి, చేపవాడు యూసుస్ ఉద్రేకంతో వెళ్ళిపోతూ మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు. కాని ఆ తరువాత అంధకారాలలో చిక్కుకుని పోయినప్పుడు ఇలా మొరపెట్టుకున్నాడు, వాస్తవానికి నీవు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా నేనే అపరాధులలోని వాడను. فاستجبنا له ونجيناه من الغم وكذلك ننجي المؤمنين. అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము. وزكريا إذ نادى ربه رب لا تذرني فردا وأنت خير الوارثين. మరియు జ్ఞాపకం చేసుకోండి, జకరియా తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభూ, నన్ను ఒంటరివానిగా సంతానహీనునిగా వదలకు, నీవే సర్వశ్రేష్టమైన వారసుడవు. فاستجبنا له ووهبنا له يحيى وأصلحنا له زوجه إنهم كانوا يسارعون في الخيرات ويدعوننا رغبا ورهبا وكانوا لنا خاشعين. అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కొరకు అతని భార్యను సంతానానికి యోగ్యురాలుగా చేసి అతనికి యెహ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటీ పడేవారు మరియు శ్రద్ధతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించేవారు మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు. والتي أحصنت فرجها فنفخنا فيها من روحنا وجعلناها وابنها آية للعالمين. మరియు జ్ఞాపకం చేసుకోండి, తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ మరియం లో మా నుండి ప్రాణం రూహ్ ఊది ఆమెను మరియు ఆమె కొడుకును సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాం. إن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاعبدون. నిశ్చయంగా మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి. وتقطعوا أمرهم بينهم كل إلينا راجعون. కాని వారు ప్రజలు తమ ధర్మ విషయంలో తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి ఉన్నది. فمن يعمل من الصالحات وهو مؤمن فلا كفران لسعيه وإنا له كاتبون. సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా మేము దానిని వ్రాసి పెడతాము. وحرام على قرية أهلكناها أنهم لا يرجعون. మరియు మేము నాశనం చేసిన ప్రతి నగరం వారి పై వారు ఆ నగరవాసులు మరలి రావటం నిషేధించబడింది. حتى إذا فتحت يأجوج ومأجوج وهم من كل حدب ينسلون. ఎంతవరకైతే యాజూజ్ మరియు మాజూజ్లు వదిలిపెట్టబడి ప్రతి మిట్ట నుండి పరుగెడుతూరారో. واقترب الوعد الحق فإذا هي شاخصة أبصار الذين كفروا يا ويلنا قد كنا في غفلة من هذا بل كنا ظالمين. మరియు సత్యవాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్యతిరస్కారుల కళ్ళు విచ్చుకుపోయి, అయ్యో మా దౌర్భాగ్యం, వాస్తవానికి మేము దీని నుండి అశ్రద్ధకు గురి అయ్యాము. కాదు మేము దుర్మార్గులముగా ఉండేవారము
అని అంటారు. إنكم وما تعبدون من دون الله حصب جهنم أنتم لها واردون. వారితో ఇంకా ఇలా అనబడుతుంది, నిశ్చయంగా మీరు మరియు అల్లాహ్ను వదిలి మీరు ఆరాధించేవారు నరకాగ్నికి ఇంధనమవుతారు, ఎందుకంటే మీకు అక్కడికే పోవలసి ఉన్నది. لو كان هؤلاء آلهة ما وردوها وكل فيها خالدون. ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయి ఉంటే ఇవి అందులో నరకంలో ప్రవేశించి ఉండేవి కావు కదా. ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు. لهم فيها زفير وهم فيها لا يسمعون. అందులో వారు దుఃఖం చేత మూలుగుతూ ఉంటారు, అందులో వారేమి వినలేరు. إن الذين سبقت لهم منا الحسنى أولئك عنها مبعدون. నిశ్చయంగా ఎవరి కొరకైతే మా తరఫు నుండి మేలు స్వర్గం నిర్ణయింపబడి ఉందో అలాంటివారు దాని నరకం నుండి దూరంగా ఉంచబడతారు. لا يسمعون حسيسها وهم فيما اشتهت أنفسهم خالدون. వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు, వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు. لا يحزنهم الفزع الأكبر وتتلقاهم الملائكة هذا يومكم الذي كنتم توعدون. ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు, మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే అని అంటారు. يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا علينا إنا كنا فاعلين. జ్ఞాపకముంచుకోండి, ఆ రోజు మేము ఆకాశాన్ని చిట్టా కాగితాలను ఖాతా గ్రంథాలను చుట్టినట్టు చుట్టివేస్తాము. మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది మాపై బాధ్యతగా ఉన్న మా వాగ్దానం, మేము దానిని తప్పక పూర్తి చేస్తాము. وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِن بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يَرِثُهَا عِبَادِيَ الصَّالِحُونَ. వాస్తవానికి మేము జబూర్లో మా హితబోధ తరువాత నిశ్చయంగా ఈ భూమికి సద్వర్తనులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము. إِنَّ فِي هَذَا لَبَلَاغًا لِقَوْمٍ عَابِدِينَ. నిశ్చయంగా ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది. وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِلْعَالَمِينَ. మరియు మేము నిన్ను, ఓ ప్రవక్త, సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. قُلْ إِنَّمَا يُوحَى إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَهَلْ أَنْتُمْ مُسْلِمُونَ. ఓ ముహమ్మద్, ఇలా అను, నిశ్చయంగా నాపై దివ్యజ్ఞానం వహీ అవతరింపజేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే, అల్లాహ్యే. ఇకనైనా మీరు అల్లాహ్కు విధేయులు, ముస్లింలు అవుతారా? فَإِن تَوَلَّوْا فَقُلْ آذَنْتُكُمْ عَلَى سَوَاءٍ وَإِنْ أَدْرِي أَقَرِيبٌ أَمْ بَعِيدٌ مَا تُوعَدُونَ. ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలాను, నేను మీకు అందరికీ బహిరంగంగా ప్రకటిస్తున్నాను, మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు.
إنه يعلم الجهر من القول ويعلم ما تكتمون. నిశ్చయంగా ఆయన అల్లాహ్ కు మీరు బహిరంగంగా వ్యక్తపరిచేది మరియు దాచేది అంతా తెలుసు. وإن أدري لعله فتنة لكم ومتاع إلى حين. మరియు బహుశా ఇది ఈ ఆలస్యం మీకు పరీక్ష కావచ్చు లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు అనుభవించటానికి ఇవ్వబడిన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు. المستعان على ما تصفون. అతను ముహమ్మద్ ఇలా అన్నాడు, ఓ నా ప్రభూ, నీవు సత్యంతో తీర్పు చేయి మరియు మీరు కల్పించే వాటికి ఆరోపణలకు ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహాయమే కోరబడుతుంది. జజాకుం అల్లాహ్ ఖైర్.